కోరి కష్టాలు తెచ్చుకున్న దాంట్లో నేనైతే పిహెచ్డి చేసిన. నాకు ఈ కుంఫు పాండానే కావాలి లెగ్ మసాజ్కి అని ఫిక్స్ అయ్యేసి మరి నేను సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాను అనమాట. థాట్ తీసి చేతిలో పెట్టేసింది. యాక్చువల్లీ నేను వాంటెడ్గానే చేసుకున్నాను. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తాను తీసుకెళ్ళావు. వాట్ డూ యూ లైక్ అని అడిగింది. ఐ లైక్ కుంఫు పాండా అన్న. అట్లే నరాలతో సహా సర 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 ఇంచేసింది అనమాట. కాకపోతే చాలా మంచిది. యూట్యూబ్లో టీవీలో చూడడమే వాకింగ్ స్ట్రీట్ అంటే ఇదే అని ఇప్పుడు మాత్రమే అర్థమవుతుంది నాకైతే. డబ్బులు ఉంటే ఇట్లంతా ఎంజాయ్ చేయొచ్చు వాకింగ్ స్ట్రీట్లో. ఓన్లీ మనీ ఈక్వల్ టు హనీ, అంతే అనమాట. ఇందులో స్కామ్స్ ఎలా జరుగుతాయంటే ఇలాగే అనమాట. ఇలా క్యూట్గా ఉన్న వాళ్ళు వచ్చేసి మనల్ని హైర్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మనం గుడ్ లుకింగ్ అట్లా ఉన్నా అంటే మనీ బాగా పే చేస్తాం అనేసి. బట్ యాక్చువల్లీ ఈ పాప చేసేది మసాజ్ కాదనమాట. యాక్చువల్లీ పక్కన ముస్లాం చేస్తాం కదా, ఆమెదే మసాజ్. యాక్చువల్లీ ఇలాగే వాళ్ళ కస్టమర్స్ని తీసుకొని వెళ్ళిపోయేసి మనీ కోసం టక్ అని చేసుకుంటారు అనమాట. ప్రాపర్ మసాజ్ కావాలంటే ఒకరి దగ్గర ఉంటుంది, లేదు టైంపాస్ కావాలంటే ఇలా ఉంటుంది అనమాట. హలో నెక్స్ట్ జనరేషన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫార్మర్ రూమ్. ఈరోజు అయితే మళ్ళీ మన వరల్డ్ సిరీస్లో ఒక కంట్రీలో ఈ కంట్రీలో మెయిన్ చూడబోతున్నాం. అది కాకుండా యూట్యూబ్ తెరిస్తే వ్యూస్ అన్నీ ఇలాంటి దానికే వస్తుంది అనమాట. అందుకని మనం కానీ ఒకసారి ట్రై చేస్తాం, వ్యూస్ వస్తుందో లేదో చెక్ చేసుకోవడం తప్ప ఇంకా వేరేది ఏం లేదనమాట. ఫస్ట్ టైం లెగ్ మసాజ్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ప్రాబ్లము, నాకు కావాల్సిన ప్రాపర్ లెగ్ మసాజు అందరూ యూట్యూబ్ ఛానల్లో చూపించినట్టు తగ్గితే తగ్గుదాం అవంటే మనకు అవసరం లేదనమాట. నేను కావాల్సిన లెగ్ మసాజ్ కోసమే. బట్ యాజ్ యూజువల్ ఇక్కడికి కూడా చిన్న స్కామ్ జరిగింది. తీసుకొచ్చింది ఆ ముస్లామే అనమాట. ముసలి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే మసాజ్ చేస్తారు. ఇలా యంగ్ పిల్లబచ్చాలు చేస్తారంటే అది మసాజ్ కాదు, వాళ్ళు అట్రాక్ట్ చేసుకొని ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడానికి. ఎక్స్ట్రా అంటే అది ఏదైనా ఉండొచ్చు, మీ ఊహలకి వదిలేస్తాను అనమాట. బట్ మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో ప్రాపర్గా మీకు ఐడియా ఉండాలన్నమాట. మసాజ్ చేసుకోవడానికి వచ్చారా లేదంటే ఎంజాయ్ చేయడానికి వచ్చారా అనేసి. ఇక్కడ A to Z ఉంటుంది అనమాట. కాకపోతే సర్టిఫైడ్ మసాజ్ సెంటర్స్ ఇలా ఉంటాయి అనమాట. ప్రాపర్ గవర్నమెంట్ రన్ చేస్తుంది, అంటే ఆథరైజ్డ్ లైసెన్స్ తీసుకొని రన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే స్కామ్స్ అన్నీ ఉండవు. వాళ్ళు ఫోర్స్ చేయరు, మీరు అయ్యే వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. బట్ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటే ఏమైనా చేసుకోవచ్చు అనమాట. బట్ నాకైతే ప్రాపర్ మసాజ్ కావాలి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కాస్ట్లీ టూరిస్టులు ఇదనమాట. ఇవంతా షాప్స్లో జరుగుతుంది అనమాట, స్ట్రీట్స్లో అంతా స్కామ్ జరుగుతుంది. ఇక్కడైతే ప్రాపర్గా జరుగుతుంది మసాజ్ అంతా. సో అందుకని నేను ఇక్కడికి వచ్చా. బట్ నేను చూస్ చేసుకునేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనమాట. వాళ్ళిద్దరూ ఏం నాకైతే ఈ పాప వచ్చిందనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే వచ్చారు అది ఇది తప్పు కాదు, ఎవరికోసమైనా మనీ కోసం చేస్తూ ఉంటారు, వీళ్ళని అసలు తప్పు పట్టలేమన్నమాట. కాకపోతే మీరు దేనికోసం వస్తున్నారు, ఓకే ఎంజాయ్ చేయడానికి, అమ్మాయిని ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళ దగ్గర చేసుకోండి, నో ఇష్యూస్. లేదు నాకు మసాజ్ కోసమే వచ్చినాను సో అనేసారంటే ఆ పక్కన ముస్లాం చేస్తాను కదా, వాళ్ళ దగ్గర చేసుకుంటే ది బెస్ట్ ఉంటుంది అనమాట. సో అది రియల్ మసాజ్. లేదు నేను యూత్, నేను ఎంజాయ్ చేయడానికే వస్తాను, అమ్మాయిల కోసందా వస్తూ ఉన్నాను, అది ఇది ఓపెన్ చెప్పాలంటే అంటే ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకొని మీరు వాట్ ఎవర్ చేసుకోవచ్చు. 1000 బాట్స్, 500 బాట్స్. ఈ పాప చాలా చిన్న పాప, 17 ఉండొచ్చు, 18 ఉండొచ్చు ఏజ్, కానీ తప్పు చెప్తూ ఉంటారు వీళ్ళు. మేబీ ఇలాంటి వాళ్ళు కావాలంటే 3000 బాట్స్, 4000 బాట్స్కి కానీ దొరుకుతూ ఉంటారు స్టోర్స్లో మాట్లాడుకొని. బట్ వన్స్ వాళ్ళకి నచ్చాలి, మీరు వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేను పోయి సెలెక్ట్ చేసుకునేస్తా, 5000 బాటిల్ అయినా ఇచ్చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఎత్తి లోపల వేస్తారనమాట. సో ఇక్కడ నాకేం జరిగిందంటే వాళ్ళే వచ్చి మాట్లాడుకునేసి సరసరి వచ్చి ఆపాపే చేసుకుంటారు. బట్ నాకు కావాల్సింది ఇక్కడ మళ్ళీ అమ్మాయి కాదు, వ్యూస్ అనమాట. నేను కావాలంటే కానీ ఈ వీడియోలో నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి, వీడియో క్వాలిటీ కానీ తగ్గుతుంది. ఎందుకంటే నేను ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకొచ్చిన, ఎందుకంటే నాకు ఇట్లాంటి వీడియోస్ కానీ కొత్త, ఎక్కడ స్కామ్ అయిపోతానో అనేసి జాగ్రత్తగా ఉన్నాను అనమాట. ఐఫోన్స్ కెమెరా తీసుకొని రాకుండా. ఎందుకంటే ఊరు వెళ్తా ఉన్నాం, టక్ అనేసి ఏదైనా స్కామ్ జరిగి టక ఒకవేళ మనం యూట్యూబ్ వీడియో అయితే టక్కని లాగేస్తే కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా చాలా వాళ్ళకి అలాగే జరిగింది. సో అందుకనేసి ప్లాన్గా తీసుకుంటాను. బట్ నాకు అలా హార్ష్గా అయితే ఏం జరగలేదు. బట్ వాళ్ళు మనీ కోసమే జస్ట్ నేను 1 hour హైర్ చేసుకున్నా. బట్ ఆ పాప మాట్లాడుతూనే ఉంది, ఆ పాపను తప్పని లేదు. 90% ఇక్కడ అలాగే ఉంటారు అనమాట. జస్ట్ దే విల్ అట్రాక్ట్. మనమేమో పెద్ద మహేష్ బాబులు పెద్ద ఇది అని కాదు, వాళ్ళకి మనీ కావాలి, వాళ్ళు వచ్చేదే మనీ కోసం. థాయిలాండ్కి సగం మంది వెళ్ళేది ఎంజాయ్మెంట్ కోసమే, అందరు పతితులు కాదు. సో A to Z దీనికి వెళ్తారనమాట. బట్ ఫ్యామిలీస్ అవి వస్తే ఇలాంటి రిచ్ దానికి వెళ్ళారంటే సో జెన్యూన్గా ఉంటుంది అనమాట. లేదు వరస్ట్గా వెళ్ళారంటే మీకు అక్కడ బ్యాండ్ పడిపోతుంది అనమాట. మీకు
ఇక్కడ ఏమంటే అమ్మాయి కావాలంటే అమ్మాయి ఉంటారు, అబ్బాయి కావాలంటే అబ్బాయి ఉంటారు, ఎక్స్పీరియన్స్ కాదు అలాంటి అమ్మమ్మ కావాలంటే అమ్మమ్మ ఉంటారు. మీకు నీట్ మనీ ఉంటే ఏదైనా జరుగుతుంది అనమాట ఇక్కడ. అందుకే థాయిలాండ్ ఈస్ హెవెన్ ఫర్ టూరిస్ట్ అనేసి అని అంటారు. సో A to Z ఇక్కడ అన్నీ జరుగుతుంది. సో ప్రాబ్లమే లేదనమాట. బట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో మీరు చూస్ చేసుకోవాలి. నాకు మసాజే కావాలంటే ఆ అమ్మాయితో రండి, లేదు నేను ఎంజాయ్ చేయడానికే రావాలంటే ఇది రావండి. సో అందుకనేసే నేను వేరే పర్సన్ దగ్గరికనే వెళ్ళాను అనమాట. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, నేను ఆల్రెడీ చెక్ చేశాను. యాక్చువల్లీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడే మా కుంఫు పండుని చూసాను అనమాట. అప్పుడే అనుకున్నా ఓకే ఈ పాప బాగా చేస్తూ ఉంది అనేసి. సో అందుకని మీకు చెప్పేది ఏమంటే అట్రాక్టివ్నెస్ చూడొద్దండి. మీకు కావాల్సింది మసాజు. ది బెస్ట్ థెరపీ అంటే మంచి వాళ్ళని చూస్ చేసుకోండి, ఎక్కడ బాగా చేస్తారు సర్కిల్ అది ఇది అనేసి. సో అందుకని నేను ఈ కుంఫు పాండాని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అసలు ప్రొఫెషనల్గా చేస్తూ ఉంది కాదని లేదు, బట్ వాంటెడ్గా చేసుకున్నా. నలిపి తాట తీసేసింది అనమాట. కోరి కష్టాలు తెచ్చుకుంటారు అంటారు కదా, దానికి డబల్ 3 అనమాట. బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంది. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో చూస్తే ప్యాంట్ ఉంటుంది, ఈ వీడియోలో ప్యాంట్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు మసాజ్ చేసేవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తేనే ఆ డ్రెస్లోనే మసాజ్ చేస్తారన్నమాట. మనకి సిగ్గు జంక్ ఎక్కువ, దానికి తోడు అక్కడ వచ్చి కొంచెం తేడాగా జరుగుతుంది అన్నీ. సో అదంతా నచ్చలేదు అనమాట. ఇది ఇంకా ప్రొఫెషనల్గా జరుగుతుంది. ఆ పాప నన్ను తిట్టింది, మర్యాద ప్యాంట్ మార్చుకుంటారా అనేసి. నాకైతే నవ్వు ఆగట్లేదు. కాకపోతే చాలా జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అన్నీ. ఆ పాప యూజ్ చేస్తూ ఉంది కదా, అవన్నీ ఇక్కడ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారనమాట. నేను ప్రీవియస్గా ఇంకొకటి చూపించాను కదా, ఆ పాప ఏం యూజ్ చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్లో సీరియస్ అయిందన్నమాట. ఎక్స్ట్రా మనీ ఇవ్వలేదు, వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది. వాళ్ళకి మసాజ్ చేస్తే డబ్బులు రావండి. వాళ్ళు కానీ మసాజుల కోసం అక్కడ ఉండట్లేదు, వాళ్ళు ఎక్స్ట్రా కోసం ఉంటారు. వీళ్ళు అయితే జెన్యున్గా మసాజ్ చేయడానికే ఉంటారు అనమాట. వీళ్ళు మసాజ్లో వచ్చే డబ్బులే తీసుకుంటారు. ఎక్స్ట్రా తీసుకుంటారో లేదో తెలియదు, కానీ కొంతమంది జెన్యున్గా ఉంటారు. సో ఇక్కడ అద్దాలు ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్గా రోడ్డు కనబడతా ఇక్కడ ఉంటాయి. అది మ్యాక్సిమం 95% ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అనమాట. సో మీరు జెన్యున్గా ఉంటుంది. ఎప్పుడైతే పైన హౌస్ చీకట్లో చేస్తాం మసాజు, ఆ పక్క చేస్తాం ఈ పక్క చేస్తాం అని అంటారు కదా, అవన్నీ స్కామ్స్ అని చెప్పను. అది వేరే వాళ్ళ కోసం అనమాట, నాట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ అది ఇది అని ఉంటారు అనమాట. ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఇక్కడంతా జరుగుతుందో అవన్నీ జెన్యూన్స్. సో మీరు పోయేది మసాజ్ కోసం, లెగ్ పెయిన్కి, హెడ్ పెయిన్కి, షోల్డర్ పెయిన్స్కి వెళ్తా ఉంటే ఇలాంటి దగ్గర చేసుకోండి. లేదు కొంచెం చీకటిగా లోపలికి కొన్ని ఉంటాయన్నమాట. బయట వేరే యూట్యూబర్స్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటారు, చూడండి. ఇంకా డీటెయిల్గా చెప్తాడు. నేను అంత డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే ఇది కొంచెం స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట యూట్యూబ్ ఛానల్. తాడు తీసేస్తారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పామంటే. సో అందుకనేసి మా బండది అని చెప్పకూడదు, కానీ మా కుంఫు పాండా అయితే జోక్ లేస్తుంది. వీడియో నాది తీయద్దు అంటది, కొంచెమే తీయని అంటది అనమాట. పాపం ఆ పాప. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ తీశాను, బట్ ఈ పాప నేను పబ్లిష్ చేయాలని నేను అనుకోలేదు. ఎందుకు అంటే కొంతమంది వీడియోస్ చూపించుకోవడం అంత ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి. బట్ కొంచెం మాత్రం అలా చేసింది. ఓకే యూ కెన్ పబ్లిష్, బట్ డోంట్ బాడీ షేమ్ మీ అనింది అనమాట. ట్రోల్ చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనేసి. సో షీఈస్ జెన్యూన్ అనమాట. బీచ్ సైడే ఉంటుంది పాప. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ పాప కనబడితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చేసుకోండి. కాకపోతే కోరి కష్టాలు అయితే తెచ్చుకోవద్దు, నిదానంగా చేయమని చేస్తుంది. నలిపి కాళ్ళు అవతలేసేసింది అనమాట. అసలే కోడి కాళ్ళు లాగా, అసలే నా కాళ్ళు అంతంత మాత్రాన, అసలే వీక్ బాడీ. బట్ ఈ పాప అయితే తాట తీసి చేతిలో పెట్టేసింది. నేను చెప్పాను కదా, ఇట్లా మిర్రర్స్ ఉన్న దగ్గర రోడ్ సైడే చేసుకోండి, స్కామ్స్ తక్కువ ఉంటుంది. సో గొడవలు తక్కువ ఉంటుంది అనమాట. సో జెన్యున్గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి వీళ్ళకైతే సూపర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఒక 10 బాట్స్ మహా అయితే 100 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, లేదని లేదు. బట్ ది బెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాలి ఏమనుకుంటే, టూరిస్టులు ఇక్కడికి వచ్చి మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువైపోతుంది. అందరూ అలాంటి వాళ్ళే అది ఇది అనేసి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని తాకడము, ఏది పడితే అది చేయడం, అది చాలా తప్పండి. వాళ్ళు డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కాదనట్లేదు. బట్ వాళ్ళు వచ్చి సంపాదించుకోవడానికి అనమాట. మీరేమో వాళ్ళని చీప్గా చూసి అదంతా చేసి కొట్టించుకోవడము, ఎక్కడ పడితే వాళ్ళ పర్మిషన్ లేకుండా తాకడం, అదంతా తప్పు. వాళ్ళకి నచ్చితే మీరు ఏదైనా చేయండి. డబ్బుల కోసం వస్తున్నారు, ఫ్రీ సర్వీస్ కోసం ఎవరు రావట్లేదు అనమాట. వీలైతే డబ్బులు ఇండి. అసలు లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉందంటే ఎక్స్ట్రాగానే ఇచ్చేస్తా అండి, అంతేగాని వాళ్ళని ఏది పడితే అది చేయడం, అదంతా చేయడం ఎందుకు అంటే వాళ్ళు ఆ పాప స్టోరీస్ అన్నీ చెప్తా ఉంది. లాస్ట్ వీక్ కానీ ఆ రోడ్ సైడ్ నిలబడుకుంటారు అనమాట. వాళ్ళని పోయి బేరం ఆడడము, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తాకడం, అది ఇది చేస్తే 2 ఇండియన్స్ని కొట్టారనమాట.
సో ఎలా పడితే అట్లా కొట్టినారంట. సో అందుకనేసి వాళ్ళు అందరూ ఉండేది థాయిలాండ్ వాళ్ళు ఫ్రీ సర్వీస్ కోసం కాదు, అందరూ డబ్బులు ఉండే కోసమే. మీకు డబ్బులు ఉండి ఎంజాయ్ చేయాలంటే రాండి. వీళ్ళు ఏందో అమ్మాయిలు ఖాళీగా పడి ఉన్నారు మీకోసం పడి చేస్తారు అనుకుంటే మీరు రావద్దండి. అక్కడే ఆ స్ట్రీట్లోనే కొట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 30 minutes అంటారు కానీ పాపం 45 minutes 1 hour కానీ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక 100 bars, ఒక 200 300 ఎక్స్ట్రా ఇస్తారనేసి. కానీ నేను చెప్తా ఉన్నాను పాపం మా కుంఫు పంట చేస్తూ ఉంది కానీ ఆ ఫింగర్స్ అయితే రెడ్గా అయిపోయింది ఆ పాపది. చాలా కష్టం అనమాట. సో అలా హ్యూమన్స్ అందరూ భయంకరంగా కష్టపడుతూ ఉన్నారు. మీరు వచ్చేసి వీళ్ళు ఇంతే, మనం డబ్బులు ఇస్తా ఉన్నాం కదా వీళ్ళ దగ్గర ఏమైనా చేయించుకుందాం అంటే కొంచెం బాధగా ఉంటుంది. కొంచెం హ్యూమన్గా చూడండి మీరు కానీ. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారని మెయిన్ ఇండియన్సే అనేసి చెప్తా ఉన్నారు అనమాట వీళ్ళు. సో చాలా వరకు మనకి బ్యాడ్ నేమే ఉంది వీళ్ళ దగ్గర. సో అందుకనేసి ఇక్కడ ఆ స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు కానీ చూసాను అనమాట, అందరూ ఎట్లా పడితే అట్లా తాగేసి వీళ్ళ కల్చరే స్పాయిల్ చేస్తూ ఉన్నారు అనమాట. సో అందుకనేసి క్లియర్గా చెప్తా ఉన్నా, వీళ్ళైతే మనీ ఇచ్చి డీసెంట్గా ఉండి మంచి పేరు తెచ్చుకొని వచ్చింది ఎందుకు, ఎంజాయ్ చేయడానికి. వీలైన డబ్బులు ఉంటే ఎంజాయ్ చేయండి, లేదంటే కామ్గా వెళ్ళండి అంతే. దాది వదిలేసి వీళ్ళతో గొడవలు పెట్టుకోవడము, వీళ్ళని చీప్గా చూడడం, వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకోవడం అంతే ఎందుకు చెప్పండి. థాయిలాండ్ అంటే ది హెవెన్. మీకు ఆ పనికి వచ్చినారా ఆ పని చూసుకోండి, లేదు ఎంజాయ్ చేయడానికి వచ్చినారా ఎంజాయ్ చేసుకోండి, అంతే తప్ప ఇంకేం లేదనమాట. నాకు తెలిసింది ఇదే. బట్ అవతల యూట్యూబ్ ఛానల్లో ఇంకా బాగా చెప్తారేమో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేసి. నేను అవన్నీ చెప్పలేకపోవచ్చు. బట్ నాకు ఈ కుంఫు పంట బాగా నచ్చింది, జెన్యూన్ అనమాట. సో అందుకని వేయాలనుకున్నా. సో అందుకనే వేసాను తప్ప ఇంకేం లేదనమాట. నెక్స్ట్ ఆ పాప కానీ తప్పు అనలేను. సో ఇలా ఉంటుంది అనేసి ఒకసారి లేదు ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పినాం తప్ప ఇంకేం లేదనమాట. సో ఓపిక్గా ఇంతవరకు చూసినట్టే ఎవరైనా ఓకే హ్యాపీ. నైట్ లైఫ్ వీడియోస్ అంతా కానీ వేయాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ అన్నీ అయిన తర్వాత నిదానంగా ట్రై టు అప్లోడ్. చాలా థ్యాంక్స్ ఎవరైనా ఓపిక్గా చూసానంటే. ఫార్ములా రూమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంది, చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుంది యూట్యూబ్ ఛానల్ ఓపిక్గా అనేసి. బట్ ఎవ్రీథింగ్ నైట్ లైఫ్ అనేది అన్నీ